ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాకుండానే ఒక్కసారిగా రెహనా తలుపుకొని మెరిశాడు. ఐపీఎల్కి ఇంకెన్నో రోజులు లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 2 వారాల్లోపే క్రికెట్ అభిమానులను ఐపీఎల్తో ముంచేయనుంది. ఈ కొత్త సీజన్కు కొత్త జెర్సీతో సిద్ధమవుతున్న డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తాజాగా తమ కెప్టెన్ ను కూడా ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ రెహనాకు జట్టు పగ్గాలు అప్పగింది. ఇక యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చింది. గత ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ను మేనేజ్మెంట్ ఈసారి రిటర్న్ తీసుకోలేదు. మెగా వేలంలోనూ తీసుకోలేదు. యువ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ కు భారీ మొత్తం వెచ్చించింది. అనూహ్యంగా వెటరన్ ఆటగాడు రెహనాను తీసుకుంది. వీరిద్దరిలోనూ ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆ అంచనాలకు అనుగుణంగానే సీనియర్ వైపు యాజమాన్యం మొగ్గు చూపింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా అన్ని జట్లకు సారథి ఎవరనేది తేలిపోయింది. ఢిల్లీ మాత్రం కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్లో ఒకరిని కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది. కేకేఆర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 3 టైటిల్ను సొంతం చేసుకుంది. 2012, 14, 24లో టైటిల్స్ గెలుచుకుంది. ఈసారి అదే ఉత్సాహంతో జట్టు రంగంలోకి దిగుతుంది. 3 టైటిళ్లకు కర్బో, లోర్బో, జీత్పో అని నామకరణం చేశారు. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని అర్థం. గత ఏడాది ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్ లో కీలక మార్పులు చేర్పులు చేటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ వరకు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు జట్టులోనే లేడు. ఈ సీజన్ లో అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అతని రాకతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ల కొరత తీరిపోయినట్టయింది. 2024 సీజన్ వరకు అతను కోల్కతా నైట్ రైడర్స్ ప్రాతినిధ్యాన్ని వహించాడు. ఈ సీజన్ లో జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. అదే ఆశ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ లోనూ ఉంది. కప్పును గందుకోవాలనే చిరకాల కోరికను శ్రేయస్ అయ్యర్ నెరవేర్చగలనని భావించారు. ఇప్పటిదాకా ఐపీఎల్ ఛాంపియన్షిప్ గా నిలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచి ఇప్పటి వరకు ఈ జట్టు ఒక్కసారి కూడా కప్పును గెలవలేదు. ఈసారి ఆ కళను నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉంది. శ్రేయస్ అయ్యర్ జట్టును వీడటం వల్ల మరో కొత్త కెప్టెన్ ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితిలో రెహనాకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. నిజానికి వెంకటేష్ అయ్యర్కే పగ్గాలు లభిస్తాయంటూ మొదట్లో వార్తలు వచ్చాయి, కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. నిలకడగా రాణించడం, అపారమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రెహనా వైపే మొగ్గు చూపారు. మరి రెహనా సారథ్యం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.